అయితే గంగా అయితే గంగరాజు వాడికి ఏం చేస్తున్నావే అందరు మన గంగ చేపలు పడుతున్నాం బిడ్డ మేము చేసుకోవడం చేపలు పడుతున్నాం. అయితే ముక్కు రాశి ఏడు ముక్కు రాశి ముక్కేడు రాశి తప్పేడు చేస్తావే తప్పే రాయలు ముత్తరాశి గంగమ్మ ముత్తరాశి 360 కులాల కన్నా ముత్తరాశి కులం పెద్దది. అయితే గంగలాది పడుకున్నావు గంగలాది పడికి అమ్మా నేనా జామ పండ్లు ఆలుగడ్డ టమాటా తీయలేదు ఇంట్లో పండ్లు వస్తున్నాయి అమ్ముకొస్తా ఉంటే అమ్మా నేనా ఈ బస్తీలో స్కూల్ పేరు ఉంది జడ్పీహెచ్ స్కూల్ చెంపిన స్కూల్ అంట కూర్చొని నా గడ్డలో నా గొడ్డలో నా గొడ్డలో అది పండు నాదే చిత్తలు నాదే ఇస్తారు. ఏంటి ఆ పండ్లు మీ పండ్లు కంపల్సరీ చేయబెడతారు నక్కిందా లేదని ఇస్తారు. అది మెత్తగుందా గట్టి ఉందా అని గట్టి ఇస్తారు. అది కమ్మ ఉందా అని దాక్తారు. అది మెత్త ఉంటే సీక్తారు. అయితే మామిడి పండ్లు అంటారు. మామిడి పండ్లు తినం చిప్పల పండ్లు అమ్మా ఇంకేం చేస్తావు అమ్మా? నేను ఇంకేం చేస్తాను అనుకున్నావు? వాసన వస్తుంది. చీర ఎప్పుడు కట్టినవి అట్లా కాదే అప్పుడు నేను చెప్పబెడతాను అమ్మబాయ్ అమ్మబాయ్ అప్పుడు అందుకే కొత్త కొత్త వచ్చిన ఫ్యాషన్ సారీ పెన్షన్ అయితే వాసన వస్తుంది. వాసన వస్తున్నా నువ్వే గంగ అయితే గంగలే ఉంటావు గంగలే వెళ్తావు. అయితే అప్పుడు కట్టావు అప్పుడు కట్టినా ఇది ఎన్ని మూల చీరనే 18 చీరే 18 చీరే 18 చీరమ్మ 18 ముళ్ళు ముడి మీద ముడి 18 ముళ్ళు వేసి నా శివయ్య కూడా గుంజుతో కూడా రాలి అంతేనా? మా సంతోషం చూసిన కూడా రాలి టీడీపీలో కాంగ్రెస్ మొన్ననే వచ్చింది బీజేపీలో కూడా వచ్చింది. వాళ్ళందరూ నాకు అయితే ఇప్పుడు ఏంటి ఓటేమనా సింగులు పట్టుకొని ఊగినా కానీ చెక్కు ఎరలే అంత గట్టిగా ఉంది. ఇప్పటి వాళ్ళు ఎన్ని ముళ్ళు కట్టుకుంటారు? ఇప్పుడు ఏదో 9 ముళ్ళు ఎత్తారు. జాకెట్ ఏమో 2000, సీరేమో 500. మన నా పెళ్ళాము చీర తీసుకుంది ఇట్లా చీర తీసుకుంది అది 500కి వచ్చింది. జాకెట్కే 5000 16 రూపాయలు ఏడా ఆలోచన జాకెట్కే సీరేమో కానీ జాకెట్కే పెట్టాలని నా సంవత్సరం మొత్తం అమ్మ కొడుక. అయితే అప్పుడు కట్టే చెక్కు ఎరలే బిడ్డ. మన చంద్రబాబు కూడా గుంజీడు రాజశేఖర్ కూడా గుంజీడు అందరు గుంజి అందరికి పోయినట్టు. అయితే గంగా ఈ గంగల వరకు వేస్తున్నాడు. అమ్మ గంగదేవి ఒకవేళ శివనాడు వెళ్ళను శివశక్తి మాత్రం పర్వతాడు వెళ్ళను పరమ కళ్యాణి దేవి శివశక్తి మాత్రం గౌతుడు కూడా నా కొడుకు పెట్టే మీ వంట కొత్తున్న గంగా గట్టగానే అయితే చెంపలు చెబితే కంపలు పడతాం మళ్ళా గట్టగాదమ్మా. నా కొడుకు అంటే కొడుకు సామాన్య పని కాదే. నీ అందరూ కొడుకు కాదు నా కొడుకులా ఏడ కూర్చోమంటే ఆడ కూర్చుంటాడు. ఎవరెవరు నీ కొడుకు చెల్లేనా? ఎవరెవరు నా బీరప్పడు ఎంత మంచిగా కూర్చున్నాడు. గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం పిచ్చిన మన 8వ వాడికి ఇసుకపోయా చెల్లె 8వ వాడికి ఇసుకపోయింది. అక్క నా బస్సు కట్టినా నా బస్సు ఎక్కుతా అన్నాడు.
టూర్ పోతున్నాం ఊరా? అయితే నా అల్లుగా కానిపాయ అవు నీది నాది దగ్గర కానీ బిడ్డ నా దగ్గర కానిపాయ నా నా ఒకడేమో మస్తాడిపోయాడు అమ్మ అయితే పోయిన పాస్పోర్ట్ తీసుకున్నా నా అంత కట్టుకున్నా ఏంటి పాస్పోర్ట్ వస్తావు విగ్రహం ఇద్దరం ఇక బిడ్డ ఇక ఏం చేసినా తెల్లారు ఎత్తమే ఇక మా అత్త మంచిది కాదు పంపి అర్థం సంతంట అడగకూడదు ఇగో ఇవి కాలంలో అట్టాడురా అయితే కట్టాను ఇక మా అత్త నన్ను చూస్తే అట్లా పెట్టుకుంటుంది మీ అత్త ఏ పడతా నేను బయలుదేరను నేను బర్రెడు మా నేను కట్నం తేలకపోతున్నా అయితే గంగ అమ్మ గంగమ్మ ఫోటో పెట్టుకున్నా ఏదో బెడ్ మధ్య చెప్పుకున్నా ఇక అటు ఇటు పోయినా నేను అదే పోయింది అయితే పాస్పోర్ట్ పక్కన పెట్టుకుని అడిగి పోయినాడు పెట్టుకుంటే పాస్పోర్ట్ ఉన్నానా ఏమన్నా పోయి గుడి పడుతున్నావు నేను పోయినా ఇల్లు పట్టించుకున్నా బస్ ఎక్కడంలో మనం వచ్చింది ఆన్సర్ ఎదురు బస్సులో ఉంటే ఏమని పేరు పెట్టిన భాస్కర్ గారు భాస్కర్ ఇంకోటి ఎడగొచ్చిండే సినిమాటాజీలో పెట్టాడు ఆయన పేరు ఏమని పెట్టింది వీడు ఎడగొచ్చిండే ఆడ రాధిక టాకీస్ ఎంత ఏ పేరు పెట్టినావు రాకేష్ అని పెట్టిన రాకేష్ అని పెట్టినావు ఇంకోడు ఇంకొకటేమో బ్యాంకులో పోయినా బ్యాంకులో భాస్కర్ గారు అని పెట్టిన భాస్కర్ గారు మరి ఇప్పుడు సంస్థలకి తీసుడు పెట్టుడు ఏంటిదే కోసులు డాక్టర్ కొయ్యా కుట్టేయటవు ఇప్పుడు నా ఆలోచన అల్పం కాదు అమ్మో నాకు ఇంత కాలే అయితే అమ్మా అమ్మ గంగమ్మ నా కొడుకంటే కొడుకు సామాన్య పడవాడు ఉత్తరం రాజుల హృదయ ఉట్టిండు దక్షిణం రాజుల తండ్రి ఉట్టిండు చండాపచండు ప్రపంచ తీరుడే నా కొడుకు పేరు చెప్తే మసి గొంతులు మాట్లాడుతున్నాయి సిప్పులు సిగాలుతున్నాయి గంగా గొంతులు గంతులు వేస్తున్నాయమ్మా పేరు చెప్పమంటావా చెప్పు కట్టుకుని గట్టి గట్టిన కట్టిన గట్టి గట్టిమంటా చెప్తున్నా నా కొడుకు పేరు నా కొడుకు పేరు చెప్పలే గంగమ్మ వయ్యారి గంగా కట్టుకున్న పట్టు గట్టిగల్లా కట్టావమ్మా గట్టిగల్లా కట్టావమ్మా పేరు చెప్పలే గంగమ్మ వయ్యారి బాగానే ఉంది అయ్యో దీని మొత్తము సినిమా మొత్తం అరే గంగదేవి పోయిందా అరే చెప్పదాకా చెప్పనది నా కొడుకు పేరు చెప్పగానే పీసు వచ్చింది దాని లెక్క కథం హోగా ఉన్నదా పోయిందా అంటే ఎవరిదా పోయిందా తెలియదు బిడ్డ అయితే దీనికి అన్ని జీవులు పోయి ఆత్మహత్య మిగిలింది ఆత్మహత్య కానీ తులసి నీళ్ళు కళ్ళు నీళ్ళు డాక్టర్ కావాలరా అరే డాక్టర్ ఏమైంది అయ్యా నువ్వు ఏ డాక్టర్ నేనా అన్ని డాక్టర్ పట్టులో డాక్టర్ ఎంబీబీఎస్ చదివినా ఇంతగా అంటావు ఎంబీబీఎస్ నేను పేరు అయినా కానీ నన్ను మళ్ళీ చేర్చుకుంటా బర్ర డాక్టర్ అయితే బ్లౌజ్ పెట్టుకుని ఏం చేస్తావు బ్లౌజ్ పెట్టుకుంటా బర్ర డాక్టర్ బ్లౌజ్ పెట్టుకునే బర్ర డాక్టర్ బ్లౌజ్ తీస్తే బర్ర డాక్టర్ రెండు పనులు 2 in 1 చేస్తావు రాసుకుంటున్నావు ఇది రాసుకునే చెతస్కోప్ ఐటమ్ ఇటు గుండె మీద ఉన్నదా పోయిండాలి చెతస్కోపా ఏం దొరకలే ఇప్పుడు ఆత్మ ఎప్పుడు ఇంట్లో ఉంటారు ఆయన కూర్చోబెడుతున్నావు ఒక ఆయన బిచ్చి కాయడు మంచి డిమ్మ అయి ఉంటాడు ఏమనుకోకు మనిషి వెనక కష్టపడే బర్రె అనుకుంటున్నాయ్యా అట్లంటావు దాచి ఏడు ఉంటుంది తెలియదారా దగ్గరికి వచ్చింది పోతుంది కానీ ఏమైనా ఆశలు ఉన్నాయో అడుగు మరి అయితే అన్ని జీవులు పోయి ఆత్మజీవి మిగిలింది ఏమైనా ఆశలు ఉంటేనేమో నీకు ఏమన్నా నూకలు బాగుంటే భూమి మీద తిరిగి వస్తుంది లేకపోతే పోయినట్టే ఇది మన కొబ్బరి తీసుకుపోయి ఆ ఒరిసాల పెట్టామనుకో ఇక్కడ పండితే అక్కడ పండి అదే పండి అదే దొంగరాడు దొరరాడు అయ్యా ఏది
రాదు ఏం రాదు ఈ వయసు కూడా పోతే ఒక్క వయసు కూడా ఒక్క సీత కూడా పోదు పో పో అయ్యా ఏం చూస్తే మొత్తం అడుగుమాట అడుగు 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 ఏమన్నా గంగా నీకు పిచ్చుకోడు పని చేస్తలేదు పిచ్చుకోడు రావుతలేదు గంగా నీకు ఓసి ఓసి బ్రాండ్ అది కూడా పని బంద్ చేసినట్టు నీకు రాష్ట్రాలు తెచ్చిన అది కూడా పని చేస్తలేదు గంగా నీకు నల్ల మంది థమ్స్అప్ తెచ్చింది గంగా నీకు బీర్ తెచ్చినట్టు చల్లగా వద్దంటావు అవి ఏమనుకున్నవే మంగ చెట్లు కాదమ్మా మనసులు అయితే మొగలు అయితే ఎవరు చూసిరంటావు మొగలే చూసి మొగలేనా మోక్షమేనా మోక్షమే ఏం కాదు మొగలు చూస్తే మోక్షం ఆడ చూస్తే ఆడలో చూడదండు ఆరోగ్యం చూడదు అయితే మొగలు ఆడలని మొగలు చూస్తే ఏం కాదు పుట్టపొరగలు చూసిరా పేదలు చూసిరా గుడ్డోళ్ళు చూసి ఈ అన్న కన్ను రేపు పక్కన ఆయన మిసాలో చూసి గడ్డ చూసి రేపు పొద్దుగా చెప్పులు కొరికే పోతారు అయితే బిడ్డ ఎల్లమ్మ బిడ్డ ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్తే గదల గదలమని నా కందలు నీళ్ళు కందలకు వచ్చినాయి బిడ్డ అందరూ నీళ్ళు సాది మీదకి వచ్చి సాది నీళ్ళు బొజ్జకొచ్చి బొజ్జ ఉన్న చదువు బొరబడ్డంటావా ఓ బిడ్డ ఎల్లమ్మ రావే బిడ్డ ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్తే నిల్వ నీయలేదు బిడ్డ నేను ఈ గంగలకి వెళ్ళి బండి మీద పాటిస్తా కానీ నువ్వు అయితే నా దగ్గర ఉండకు బిడ్డ అయ్యో అట్లా అంటే ఎట్లా అమ్మా తల్లినిక తల్లివి ఏదైనా నువ్వు పెట్టకున్నా కానీ పెట్టిల్ని చూపించవమ్మా పెట్టకున్నా కానీ